పైథాన్ నేర్చుకుంటున్నారా? మీరిప్పుడు రియల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలరా? హాయ్ ఎవ్రీవన్, డే 9కి వెల్కమ్. మనం ఇప్పటి వరకు బేసిక్స్ కంప్లీట్ చేసాం. మనం నేర్చుకున్న టాపిక్స్ వచ్చేసి వేరియబుల్స్, డేటా టైప్స్, ఇన్పుట్ ఆర్ అవుట్పుట్, ఇఫ్, ఎలిఫ్, ఎల్స్. ఇవి యూస్ చేసి రియల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఈవెన్ ఆర్ ఆడ్? ఒక నెంబర్ ఈవెన్ ఆర్ ఆడ్ అని ఎలా చెప్తాం? ఈవెన్ అయితే 2తో డివిజిబుల్ అయ్యి రిమైండర్ 0 వస్తుంది. అదే ఆడ్ అయితే 2తో డివిజిబుల్ అవ్వకుండా రిమైండర్ వచ్చేసి 1 వస్తుంది. నమ్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్. ఇఫ్ నమ్ మాడ్యులో 2 ఈజ్ ఈక్వల్ టు 0, ప్రింట్ ఈవెన్, ఎల్స్ ప్రింట్ ఆడ్. కోడ్ని లైన్ బై లైన్ అర్థం చేసుకుందాం రండి. ఫస్ట్ లైన్, నమ్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్. అంటే మనం తీసుకునే ఇన్పుట్ని ఇంట్గా మార్చమని చెప్తున్నాం ఫస్ట్ లైన్లో. సెకండ్ లైన్ వచ్చేసి మనం కండిషన్ రాస్తున్నాం. ఎందుకు? మనం ఈవెన్ ఆర్ ఆడ్ అని తెలుసుకోవడానికి. ఒక నెంబర్ ఈవెన్ ఆర్ ఆడ్ అని తెలుసుకోవడానికి ఏం చేస్తాం? ఆ నెంబర్ని 2తో డివిజిబుల్ చేసినప్పుడు రిమైండర్ 0 రావాలి ఈవెన్ అయితే. సో అదే కండిషన్ రాస్తున్నాం. నమ్ మాడ్యులో 2. మాడ్యులో దేనికి యూజ్ చేస్తామో మనం ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాం. సో ఆ కండిషన్ రాసిన తర్వాత ప్రింట్ ఈవెన్ అని ప్రింట్ చేస్తాము, లేకపోతే ప్రింట్ ఆడ్ అని ప్రింట్ చేస్తాము. సో ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 32 అనేది 2తో డివిజిబుల్ అవుతుంది. సో రిమైండర్ 0 వస్తుంది. సో ఈవెన్ అని ప్రింట్ అవుతుంది. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే 13 అనేది 2తో డివిజిబుల్ అవ్వదు. సో రిమైండర్ 1 వస్తుంది. సో ఆడ్ అని ప్రింట్ అవుతుంది. అలానే సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే లార్జెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్. సింపుల్ పైథాన్ ప్రోగ్రామ్ చూద్దాం. 3 నెంబర్స్లో లార్జెస్ట్ నెంబర్ ఎలా ఫైండ్ చేయాలి అని. ఫస్ట్ మనం యూజర్ నుంచి 3 ఇన్పుట్స్ తీసుకుంటాం. ఏ, బి, సి ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్, బి ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్, సి ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్. ఇక్కడ ఇన్పుట్ యూజ్ చేసి వాల్యూస్ తీసుకొని ఇంట్తో ఇంటీజర్గా కన్వర్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ మనం కండిషన్స్ యూజ్ చేసి కంపేర్ చేద్దాం. ఫస్ట్ ఇఫ్ కండిషన్, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అండ్ ఏ గ్రేటర్ దాన్ సి, ప్రింట్ ఏ ఈజ్ లార్జెస్ట్. ఇక్కడ మనం చెక్ చేస్తున్నాం ఏ వాల్యూ బి కన్నా అండ్ సి కన్నా పెద్దగా ఉందా లేదా అని. ఇఫ్ ఒకవేళ అది కరెక్ట్ అయితే అప్పుడు ఏ ఈజ్ లార్జెస్ట్ అని ప్రింట్ చేస్తుంది. ఆ కండిషన్ ఫెయిల్ అయితే నెక్స్ట్ ఎలిఫ్కి వెళ్తుంది. ఎలిఫ్ బి గ్రేటర్ దాన్ సి అంటే బి అనేది లార్జెస్ట్ అని ప్రింట్ చేస్తుంది. ఇక్కడ బీసీ కన్నా పెద్దగా ఉందా లేదా అని చెక్ చేస్తున్నాం. ఇఫ్ అది ట్రూ అయితే బి ఈజ్ లార్జెస్ట్ అని ప్రింట్ చేస్తుంది. ఫైనల్లీ మిగతా కేసెస్ అన్నీ కవర్ చేయడానికి ఎల్స్ యూస్ చేస్తున్నాం. ఎల్స్ ప్రింట్ సి ఈజ్ గ్రేటెస్ట్. అంటే ఏ కూడా లార్జెస్ట్ కాదు, బి కూడా లార్జెస్ట్ కాదు అంటే ఆటోమేటిక్గా సి లార్జెస్ట్ అని అర్థం. సో ఇలా మనం ఇఫ్, ఎలిఫ్, ఎల్స్ కండిషన్స్ యూస్ చేసి లార్జెస్ట్ నెంబర్ని ఈజీగా ఫైండ్ చేయొచ్చు. మీరు డిఫరెంట్ వాల్యూస్ ట్రై చేసి అవుట్పుట్ ఎలా చేంజ్ అవుతుందో అబ్జర్వ్ చేయండి. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. గ్రేడ్ క్యాలిక్యులేటర్. మార్క్స్ని బట్టి గ్రేడ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని చూద్దాం. ఫస్ట్ మనం యూజర్ నుండి మార్క్స్ తీసుకుంటాం. మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్. ఇక్కడ యూజర్ మార్క్స్ ఎంటర్ చేస్తారు అండ్ ఇంట్ యూజ్ చేసి దాన్ని నెంబర్గా కన్వర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఇఫ్, ఎలిఫ్, ఎల్స్ కండిషన్స్ యూజ్ చేసి గ్రేడ్ డిసైడ్ చేస్తాం. ఫస్ట్ కండిషన్, ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90, ప్రింట్ ఏ గ్రేడ్. ఇక్కడ మనం మార్క్స్ అనేవి 90 కన్నా ఎక్కువ లేదా ఈక్వల్ ఉంటే ఏ గ్రేడ్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్, ఎలిఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 75, ప్రింట్ బి గ్రేడ్. మార్క్స్ 90 కన్నా తక్కువ ఉంటే 75 కన్నా ఎక్కువ ఉంటే బి గ్రేడ్ వస్తుంది. నెక్స్ట్, ఎలిఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50, ప్రింట్ సి గ్రేడ్. ఇఫ్
మార్క్స్ అనేవి 50 to 74 మధ్యలో ఉంటే సి గ్రేడ్ అని ప్రింట్ అవుతుంది. ఎల్స్ ప్రింట్ ఫెయిల్. ఇఫ్ మార్క్స్ అనేవి 50 కన్నా తక్కువ ఉంటే ఫెయిల్ చూపిస్తుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే పైథాన్లో కండిషన్స్ టాప్ టు బాటమ్ చెక్ ఉంటాయి. సో ఫస్ట్ ట్రూ కండిషన్ దగ్గరనే స్టాప్ అవుతుంది. సో ఇలా మనం సింపుల్గా మార్క్స్ని గ్రేడ్స్గా కన్వర్ట్ చేయొచ్చు యూజింగ్ ఇఫ్, ఎలిఫ్, ఎల్స్. మీరు డిఫరెంట్ మార్క్స్ వాల్యూస్ ట్రై చేసి అవుట్పుట్ ఎలా చేంజ్ అవుతుందో చూడండి. మీరు ట్రై చేయండి. పాజిటివ్, నెగిటివ్ ఆర్ 0 చెక్ చేయండి. ఒకవేళ నెంబర్ అనేది గ్రేటర్ దాన్ 0 అయితే పాజిటివ్ అని ప్రింట్ చేయాలి. నెంబర్ అనేది లెస్ దాన్ 0 అయితే నెగిటివ్ అని ప్రింట్ చేయాలి. ఒకవేళ 0 అయితే 0 అని ప్రింట్ చేయాలి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి లీప్ ఇయర్ చెక్ ప్రోగ్రామ్. థర్డ్ది సింపుల్ క్యాలిక్యులేటర్. అందులో ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ క్రియేట్ చేయండి. కామెంట్స్లో ఆన్సర్స్ పోస్ట్ చేయండి. నెక్స్ట్ డే నుండి లూప్స్ స్టార్ట్ చేద్దాం. ఫాలో అవ్వండి ఫర్ మోర్ పైథాన్.